రాష్ట్రంలో అన్ని గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లో ఈ యొక్క వార్డులలో ఈరోజు రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అయినాయి. ఈ నెల 6వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు, అంటే 33 రోజులు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, వాళ్ళ పని కేవలం ల్యాండ్స్ని కబ్జా చేయటమే. అది చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు, 1 సెంటు భూమి కావచ్చు, 2 సెంట్లు కావచ్చు, లేదా 1 ఎకరా కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు. అక్కడికి ఇండస్ట్రీస్ని కూడా వదల్లా, వాళ్ళని కూడా కైవసం చేసుకున్నారు. పోర్ట్లు వదల్లా, పోర్ట్లు ఉన్నాడు కూడా కైవసం చేసుకున్నారు. ఇలా ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది. ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు, మన ల్యాండ్ ఉంటుందో లేదో అని. జనరల్గా మన డాక్యుమెంట్స్ మీద ఎవరి బొమ్మలు ఉండవు, సీఎం గారు బొమ్మ వేసుకున్నారు. మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఏందండి వేసేది? మన డాక్యుమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. అది ఎంత అన్యాయం! ఈ విధంగా యాక్చువల్గా గత ప్రభుత్వం అరాచకాలు చేసినాయి. ఆ ప్రభుత్వంలో పరిపాలన లేదు, ప్రజా పరిపాలన లేదు, ప్రజా పరిపాలన పోయింది. ఏ ఎమ్మెల్యే అనుకుంటే వాళ్ళకే ల్యాండ్, లేదా ఆయన తీసుకోవటం. ఎమ్మెల్యే అన్నా తీసుకున్నాడు, లేదంటే ఎవరికన్నా ఇప్పించేవాడు. ఇది తప్పితే ఇంకేం లేదు. ప్రజా పరిపాలన పోయి అందరూ భయభ్రాంతులయ్యి ఆ యొక్క ప్రభుత్వాన్ని 11 సీట్లు కట్టడి చేశారు. అయితే ఎలక్షన్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, మా ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని. అన్న ప్రకారమే రాగానే యాక్ట్ని క్యాన్సిల్ చేశాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారో, అంటే మీ ఆస్తి కాదు నా ఆస్తి అన్నట్టుగా తీసుకొచ్చాడు ఆయన. ఆ యాక్ట్లో ఏదైనా ప్రజా పరిపాలనలో ఉన్నాం, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజలకు ఏం కావాలో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి చేయాలా. అది చేయలా. ఆస్తి అనేది సెంటిమెంట్. ప్రతి ఒక్కరికి 1 సెంటు ఉన్నా 2 సెంట్లు నాది, ఇది నాది అనేది ఉంటుంది. ఆ తర్వాత నా కొడుకు ఇచ్చుకోవాలో, లేదా కూతురుకో, అల్లుడికో, మనోరాలకో, మనోడికో అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ లేకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అందుకనే ఈ ప్రభుత్వం రాగానే మన అసెంబ్లీలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్ 2024 తీసుకొచ్చాం. మీ ఆస్తిని కాపాడటం కోసం ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్లో ఏంటంటే, ఎవరైనా మరొక ఆస్తిని కబ్జా చేసినా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష దీంట్లో.